తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ రుచి మధురము తేనె కంటే తీపి దుంటి తేనె దారాలు బంగారం మేలిమి బంగారం తేనె కంటే తీపి చుంటి తేనె దారాలు బంగారం మేలిమి బంగారం ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ చదివి చూడు ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ చదివి చూడు. మరొకసారి ఇదే పాడతాము. ఈసారి మీరు పాడండి, వింటాం. ఇంతవరకు నేర్చుకున్నారు. ఈ బైబిల్ ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ ఈ బైబిల్ తేనె కంటే తీపి దుంటి తేనె దారాలు బంగారం మేలిమి బంగారం తేనె కంటే తీపి బంగారం మేలిమి బంగారం ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ తేనెగూడు ఈ బైబిల్ చదివి చూడు. సంతోషము. బాగానే పాడినారు. మళ్ళీ ఎంతమంది చదివినారు బైబిల్? బైబిల్ పల్లవి చదవకుండా పడితే దేవునికి సంతోషం లేదు. ప్రతిదినము దినభాగము బైబిల్ చదవాలి. ఒకవేళ చదవకుండా మనం ఆ పాట పాడితే అది దేవుని దృష్టికి, మనుషులైతే పై రూపం లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి నువ్వు చదివి అది పాడితే అది యథార్థత, దేవుని దృష్టికి అంగీకరించబడేది. గుర్తుంచుకోండి. మరి అన్న తనకున్న ఉద్యోగ బాధ్యతలను బట్టి రాలేకపోయాడు. బైబిల్ పట్టణాన్ని మనము కొనసాగిస్తూ వస్తాం. సరే, అన్న ధ్యానిస్తున్నటువంటి కీర్తనలు 107. కీర్తనలు 107 అధ్యాయాన్ని అధ్యాయం అంతా మార్చి చదువుకుంటాం. కీర్తనలు 107 మొదటి నుంచి చివరి వరకు అంత అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుంటాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను.
వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయు వారి హృదయమును వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములు అన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయి అద్భుతమును చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకెక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయింది. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండరి. శ్రమ తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. దేశ నివాసుల చెడుతనం బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చౌటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను. వారు బాధ వలనను ఇబ్బందుల వలనను దుఃఖముల వలనను తగ్గిపోయినప్పుడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. వాని వంశమును మందవలె వృద్ధి చేసెను. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలోనూ ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురు కాక. ఈ రాత్రి బైబిల్ పఠనం కొరకై మరన్నగారు 107వ కీర్తన 9వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం అనేకమైన విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. సరే, అన్నగారికి డ్యూటీలో ఉన్నటువంటి బాధ్యతలను బట్టి రాలేకపోయాడు, మీరే చూసుకోమన్నాడు. సరే, ఏదేమైతేనప్పటికీ కొన్ని మాటలు బైబిల్ పఠనంలో నుండి ఇదే దానిలో నుండి కొన్ని విషయాలు ధ్యానిస్తూ వస్తామని
ధ్యానిస్తూ వచ్చినప్పుడు దాదాపుగా మరి ఇందులో నుంచే కొన్ని 3 వర్తమానాలు వచ్చాయి. కానీ వాటిని ఎక్కువగా ధ్యానించి వివరంగా చెప్తే మంచిదేమో అని అవసరాన్ని బట్టి మరి క్లుప్తంగా కొన్ని మాటలు చూసి ఈ యొక్క 107 అధ్యాయం గురించి కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ధ్యానిస్తూ వచ్చిన చివరికి దాన్ని డిసైడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా బైబిల్ పఠనం అంటే బైబిల్ గురించి అనేకమైన విషయాలు, బైబిల్లోని సంగతులను మనము ధ్యానించాలి, పఠించాలి. ఈ యొక్క కీర్తనలు బైబిల్ గ్రంథంలో పెద్ద 150 అధ్యాయాలు ఉన్నటువంటి కీర్తనలు. ఈ కీర్తనలు దాదాపుగా చాలామంది కీర్తనలు రాస్తూ వచ్చినారు. ఈ కీర్తనలో కీర్తనలు అంటేనే ఎక్కువ మంది దాదాపుగా ఏమనుకుంటారంటే దావీదే అన్నీ రాశాడు అనుకుంటాం. కానీ అది కాదు. కీర్తనలు దాదాపు చాలామంది రాస్తూ వచ్చినారు. 150 కీర్తనల్లో మరి ఇది 5 స్కందాలుగా విభజించారు. 5 స్కందాలు. మనం ఇప్పుడు 107 నుంచి చూసినట్లయితే ఇక్కడ మొదటి స్కందం మొదటి అధ్యాయం నుంచి 41 వరకు మొదటి స్కందం. రెండవ స్కందం వచ్చి 42 నుంచి 72 వరకు. మూడవ స్కందం 73 నుంచి 89 వరకు. నాలుగవ స్కందం 90 నుంచి 106 వరకు. చివరిది 5వ స్కందం వచ్చి 107 నుంచి 150 వరకు. ఈ 5 స్కందాలుగా ఉన్నాయి. అందుకే 107వ కీర్తనలో పై భాగంలో ఏమనుంది? పంచమ అంటే 5వది అని. కాబట్టి ప్రథమ అంటే మొదటిది, ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3, తర్వాత చదవండి 4వది ఏముంది? చదవండి 4. 90వ కీర్తన పైన ఉంటుంది. చతురస్రమా, చతుర్థ స్కందము అంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ కీర్తనలో 5 స్కందాలకు విభజించారు. వీటిని అనేక మంది రాస్తూ వచ్చినారు. వారిలో ముఖ్యుడు దావీదు. దావీదు రాసినటువంటి కీర్తనలు 73. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరాహు కుమారులు 10 కీర్తనలు రాశారు. సొలొమోను మహారాజు 2 కీర్తనలు రాశాడు. మోషే 1 కీర్తన రాశాడు. యజ్రాహీయుడైనటువంటి హేమాను 1 కీర్తన రాస్తూ వచ్చినాడు. ఏతాము 1 కీర్తన రాస్తూ వచ్చినాడు. హిజ్కియా 10 కీర్తనలు రాస్తూ వచ్చినాడు. ఎజ్రా 119 కీర్తన రాశాడని, తర్వాత ఇంకా కొన్ని కీర్తనలు కూడా రాశాడని యజ్రాయ గురించి రాయబడుతూ వచ్చింది. దాదాపు యజ్రాయ కూడా 10 కీర్తనలు రాశాడు అని చరిత్రకారులు చెప్తున్నారు. మిగిలినటువంటి 51 కీర్తనలు ఇంకా మిగిలిన కొంతమంది ప్రవక్తలు, దేవుని యొక్క దాసులు రాస్తూ వచ్చారని ఈ కీర్తనలో ఉన్నటువంటి అంశం. మరొకసారి ఇది చెక్ చేసుకొని ఒకసారి గుర్తుంచుకోండి. మరి వీళ్ళకైతే అన్నీ వచ్చినాము కానీ ఎప్పుడు రాసుకోరు, ఏం చూడరు. కొంతమంది ఏమైనా పిల్లలు మాత్రం రాసుకుంటారు, మిగతా వాళ్ళు రాసుకోరు. మళ్ళీ స్కూల్కి అట్లే పోతారో తెలియదు. రాసుకోవాలా. ఇప్పుడు విని చదివి రాస్తే ఈ 3 ప్రక్రియలు ఎప్పుడైతే జరుగుతాయో దేవుని వాక్యం బాగా గుర్తుగా ఉంటుంది. ఊరికే వింటే ఒకటే గుర్తుండదు. అందుకే ఇప్పుడు సెల్ ఫోన్లు ఎవరికి దాదాపుగా నంబర్లు గుర్తుండవు. అప్పుడు ఏముండిందంటే సెల్ ఫోన్లు ఎవరైనా కూడా నంబర్స్ గుర్తుండేవి. ఎవరైనా ఫోన్ నంబర్ అంటే టక గుర్తు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో ఫీడ్ అయిపోయినాయి కాబట్టి ఫోన్ నంబర్ అంటే ఫస్ట్ చెక్ చేస్తారు.
లాస్ట్కి 2 డజన్లు కోడిగుడ్లు తీసుకున్నా కూడా దాని రేటు కూడా క్యాలిక్యులేటర్తో చేస్తారు. మనిషికి ఏం చేసినారంటే మైండ్లో పూర్తిగా చెత్త డ్యామేజ్ చేసి పడేసింది సెల్ ఫోన్ వచ్చి. అట్లాగా మనం ఊరికే వింటేనే ఒకవేళ అంత గుర్తుండే పాట అయితే మనం కూడా మహానుభావులు అయిపోయిండేవాళ్ళం. కాబట్టి గుర్తించుకొని కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని ఇప్పటికీ కూడా మేము రాస్తుంటాం. ఎందుకంటే 1 వినాలా, 2 చదవాలా, 3వది రాయాలా. ఇంకా మామూలు టీచింగ్ ఫీల్డ్లో LSRW ఉంది, లెర్నింగ్ వినేది. ఎస్ అంటే స్పీకింగ్, తర్వాత R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. ఈ 4 ప్రక్రియలు జరిగితేనే స్టడీస్లో బాగా ఉంటారనమాట. సోంబేరులు ఏం చేస్తారంటే వింటారు, రాయరు. కొన్నిసార్లు కొంతమంది రకరకాలుగా ఉంటారు. ఏదో ఎవరినో చూసి కాపీ కొట్టి వాళ్ళ నోట్స్ వీళ్ళు రాసేది, వీళ్ళ నోట్స్ వాళ్ళు రాసేది. పరీక్షల్లో పోయిన తర్వాత ఏది రాకుండా పేపర్ ఇచ్చేసి వచ్చేది. నేనేం రాసినానంటే నువ్వేంది రాసినావు వాళ్ళకి తెలుసు, కానీ నేను బాగానే రాసినాను, మార్కులు సరిగ్గా వేయలేదు, దిద్దు అయినా ఎవడో కానీ వాడు బాగా దిద్దలేదు అంటారు. నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివి ఆయన దిద్దు ఆయన పోయింటాడు, మార్కులు వేయలేదు అని ఆయన మీద మీరు నువ్వు రాయకుండా ఆయన మీద చెప్తుంటారు. కాబట్టి గుర్తుంచుకోండి. సరే, ఇక్కడ 5 స్కందాలు. మొదటి స్కందం 1 నుంచి 41 వరకు. 2వ స్కందము ఎందుకంటే నేనే చెప్తే బాగుంటుంది మీ ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అని. 2వది 42 నుంచి 72 వరకు. 3వది 73 నుంచి 89 వరకు. 4వది 90 నుంచి 106 వరకు. 5వది 107 నుంచి 100. ఇప్పుడు ఎవరు చూడుకోకుండా తల నా వైపు చూసి ఎవరు చెప్తారు ఇది 5? చూడుకోకుండా చెప్పాల. అది మన తెలివి. క్రికెట్లో చెప్పండి ఎవరు ఎప్పుడు ఎన్ని కొట్టినారు, ఏ మ్యాచ్లు ఎన్ని ఆడినారు, ఎంత ఓడిపోయినారు, ఇవి చెప్పమంటే చెప్తారు. ఇంకా అన్నీ పనికిరాని చెత్త చెదారం అయితే అన్నీ చెప్తారు. సరే, ఇప్పుడు మనకు టైం అంతా ఇట్లా వచ్చే మధ్యలో ఏమవుతుందంటే టైం ఎక్కువవుతుంది. నా యొక్క బైబిల్లో విషయంలో అంటే వాక్యం బోధించి నాకు టైం ఎందుకు ఎక్కువవుతుంది అంటే కొన్ని విషయాలు ఇట్లా అన్నీ అడ్డం వచ్చినప్పుడు పెరిగిపోతుంది. సరే, ఈ 5 స్కందాల గురించి మనము బైబిల్ కీర్తనలు విభజన జరిగింది, ఎవరెవరు రాసినారు అనే విషయాలు కూడా చెప్తూ వచ్చినాము. దాదాపుగా మిగిలిన 51 కూడా ఇంకా కొంతమంది రాశారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఈ 5 స్కందాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 5 కాండాలకు సాదృశ్యంగా ఉన్నది. మొదటి స్కందమేమో ఆది కాండము, 2వ స్కందమేమో నిర్గమకాండం. ఆది కాండం దేని సూచిస్తుందంటే దేవుని సృష్టిని గురించి తెలియపరుస్తుంది. 2వది నిర్గమకాండం ఏం సూచిస్తుంది? దేవుని ప్రజలను ఇశ్రాయేలును స్వతంత్రం పొంది ఐగుప్తుల నుండి విమోచించబడుట. 3వ స్కందము లేవీకాండం. లేవీకాండం బలులు అర్పణలు దేవాలయం గురించి. కాబట్టి మనకేం తెలియపరుస్తుందంటే దేవుని బిడ్డల యొక్క ఆరాధనను సూచిస్తుంది. 4వది సంఖ్యాకాండం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల అరణ్య యాత్రను గురించి తెలియపరుస్తుంది. 5వ స్కందం ఏం తెలియపరుస్తుందంటే దేవుని వాక్యము బట్టి దేవుని స్తుతించాలా అనేటువంటి విషయాన్ని 5వ స్కందాన్ని సాదృశ్యంగా చెప్తూ వస్తారు. చదువుతున్నప్పుడు ఈ విషయాలు గుర్తుండి చదువుతున్నప్పుడు ఆ వాక్య భాగముల విషయాలు అర్థమవుతుంది. ఏదో ఒక వాక్యం పట్టుకొని ఇట్లా రాయబడింది కదా, అట్లా రాయబడింది కదా, ఇట్లా కదా, అట్లా కదా అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి గుర్తుంచుకోండి. సరే, ఇక్కడ ఈ 5 స్కందాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎన్నో స్కందం ఆరంభంలో ఉన్నాం? 107వ కీర్తన 15 5వ స్కందం. ఈ 5వ స్కందం ఆరంభం దాదాపుగా ఇది ఎజ్రా అనేటువంటి యూదుడు రాశాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. 107వ కీర్తనలో ఎజ్రా రాశాడని, దేవుని ప్రజలను ఎట్లా దేవుని విడిపించి నడిపిస్తూ వచ్చినాడో, ఎట్లా వాళ్ళని అరణ్యాత్రలో గాను తర్వాత కానాను చేరే వరకు వాళ్ళ విషయంలో సాయపడుతూ వచ్చిన ఆ విషయాలన్నీ
ఇక రాస్తూ వచ్చాడని పండితుల అభిప్రాయం. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి 107వ కీర్తనలో ఈ భాగంలో మనం కూడా ఒక 5 భాగాలుగా దాన్ని విభజిస్తూ వస్తాం. మొదటి విషయాన్ని ఎజ్రా ఏం రాస్తున్నాడంటే, చదవండి. మొట్టమొదట 107 6వ వచనం 7వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టినారు. ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి కష్టమైన దినాలలో, బానిసత్వంలో శ్రమ పొందిన దినాల్లో దాదాపు 430 సంవత్సరాలు వారు మూలిడి బాధలో, కష్టంలో కన్నీరు విరిచి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఏం చేస్తూ, ఐగుప్తులో నుండి వారిని ఏం చేస్తూ వచ్చినారంటే విడిపిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ మొదటి మాటగా మనం దీన్ని 5వ భాగం, మొదటి భాగం ఏమంటే చక్కని మార్గము. కాబట్టి దేవుని మార్గాలన్నీ కూడా చక్కనివి. అది బైబిల్ గ్రంథంలో మనం అనేక చోట్ల దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు నడిపించే మార్గం ఎట్లదంటే శ్రేష్టమైనది. చదవండి 3 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23-24 చదవండి. కాబట్టి దేవుడు ఎవరికైనా కూడా తన మార్గం ఎలాంటిదంటే దేవుని మార్గం చక్కని మార్గం. ప్రభు కూడా ఏమన్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును పరలోకానికి మార్గం ఆయనే, వేరొక మార్గం లేదు. ఈ లోకము 2 భాగాలుగా చేస్తూ వచ్చిన, ఒకటి ఇరుకు మార్గం, రెండోది విశాల మార్గం. విశాల మార్గం లోకములో దేవుని ఎరగని ప్రజలు ఇష్టానుసారంగా దేవుని ఎరిగినా ఎరగకపోయినా ఎట్లున్నారంటే వాళ్ళు విశాల మార్గంలో, అంటే తమకు ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు నడుచుకుంటున్నారు. అయితే చివరికి అది నష్టాన్ని కలగజేస్తుంది. అయితే ఇరుకు మార్గం దేవుని మార్గం. ఈ మార్గం ఎలా ఉంటుందంటే రాను రాను విశాలతలోనికి, ఉదాహరణకి ఇద్దరు బాగా స్కూల్కి చేర్పించినాం. ఒకడు బాగా కష్టపడి చదువుతాడు, ఒకడేమో సోమరిగా చదువుడు. కష్టపడి చదివాడు రాత్రింపగలు నోట్స్ రాసుకోవడము, క్లాసులకు వెళ్ళడము, అన్ని శ్రద్ధగా చదువుతూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాను రాను మన స్టడీస్ విషయంలో చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన చదువు చదివిన తర్వాత ఆ చదువును బట్టి అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన దాన్ని బట్టి తనకు వచ్చే డబ్బును బట్టి మంచి తనకున్నటువంటి ఒక మంచి ఇల్లు, మంచి స్థానం, మంచి వివాహం వ్యవస్థ ఏర్పడి తన కుటుంబానికి ఎంతో క్షేమకరమైంది. తర్వాత తన ఇంటి వారందరికీ మేలుకరమైన వ్యక్తిగా మార్చబడుతుంది. అంటే ఫస్ట్ అతనికి కష్టపడే సమయంలో ఎట్లుంటుందంటే ఇరుకుగా కష్టంగా ఉంటుంది. కానీ రాను రాను అతని జీవితానికి ఎట్లయితుందంటే అది ఎంతో శ్రేష్టమైనది కనబడి అది విశాలమైన మంచి అది. అయితే సోమరివాడు ఉన్నాడు అనుకున్నాం. వాడు చదువుడు, రాసుకోడు, క్లాసులు సరిగ్గా ఎగురుకొడతాడు, చెప్పిన విండు, బుక్ చదువుకోడు, రాసుకోడు అనుకో. అప్పుడు రాను రాను వెళ్ళిపోతూ ఉంటాడే. కానీ రాను రాను కష్టం అయిపోయి చదువు మానేస్తాడు, చదువు మధ్యలో ఆగిపోతుంది, దేనికి కూడా క్వాలిఫై కాడు. తర్వాత ఏమవుతాడు, వాడు పడే కష్టం అంతా ఇంత కాదు. ఎందుకంటే మొదటి నుంచి పనికి పోతే పని వస్తుంది. చదివి చదివి లాస్ట్ చక్కగా చదువుకోకుండా మధ్యలో వదిలేసి ఏమవుతుందంటే అక్కడ రెండిటి చెడినా వాడు అక్కడ పని రాదు, రెండు చదువు రాదు. వాడు కష్టించి పని చేయలేడు, రెండవది చక్కగా చదువుకోలేదు కాబట్టి ఎంతో నష్టం. అప్పుడు అనుకుంటాడు ఆ దినాలలో మేము చదువుకుంటే బాగుండింది. ఒక ఆయన బ్యాంకులో వండుకోండి సార్ ఇది ఏదో అని అడిగినాడు. ఏం సార్ నా ఇదాన్ని రాలేదంటే చెప్పిన, నేను తమాషగా వండుకొని ఏం చదువుకో అంటే ఏం చదువుకుంటావు సార్ అప్పట్లో నా పసులు పంపించినారు అని బ్యాంకులో. అంటే ఇప్పుడు ప్రతిదానికి ఏం కావాలా, ఏముంది సార్ దీంట్లో అంటే చెప్పాలా, యాటకు పోల్లో చెప్పాలి, అన్నీ ఉంటాయి. అదే చదువుకున్నాడైతే బోర్డు చూసాడు, చదువుతాడు, చక్క చక్క వెళ్ళిస్తాడు.
కారణం ఏమంటే మనోవిజ్ఞానం, మానసిక వ్యవస్థ ఏమవుతుందంటే పరిపక్వత చెందుతుంది. వాని జ్ఞానం అభివృద్ధి అనేకులకు మేలుకరంగా మారుతుంది. ఇటీవల కాలం చూసినారు, ఒక అమ్మాయి అంటే నాకు తాండావులలో ఒక అమ్మాయి చదువుకొని ఇప్పుడు అమెరికాలో నెలకు జీతం 2 కోట్లు. ఎంత? వేసుకునే కోట్లు కాదు, డబ్బులు సంపాదించుకునేవి. ఎట్లా వచ్చినాయంటే కష్టపడి చదివి తన జ్ఞానాన్ని ఏమైందంట. కాబట్టి మనం ఉన్నటువంటి మెదడుకి ఏం చేయాలా? పొద్దున పెట్టాలా, బాగా తిని ఎండవారి వరకు 8 గంటలైనా 9 గంటలైనా స్కూల్ సెలవు ఉంటే 10 గంటల వరకు పండుకొని లేస్తేనే పాస్ కాము, ఉద్యోగం రాదు. నీకు ఏది ఉన్ని ఏది లేకపోయినా టయానికి పొద్దున్నే మీరు 6 గంటలకు లేచేవాళ్ళు స్టూడెంట్స్ చేయొద్దండి. పొద్దున్నే నేను 6 గంటలకే లేస్తాను అనేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే సోమరితనం ఎక్కువ. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎక్సెంప్షన్ ఇస్తున్నారన్నమాట, పని ఉన్ని లేకపోని. అట్లా ఉండకూడదు. మీరు చాలా ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. లేజినెస్ ఎంత ఉంటే నీ సోమరితనమే నిన్ను నష్టపరుస్తుంది. నువ్వు దుఃఖపడినా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి అలవాటు ఏం చేసి అర్లీగా లేచేది అలవాటు చేసుకోవాలి. కాబట్టి అర్లీగా లేచి దేవుని వాక్యం చదువుకొని తర్వాత చదువుకునే పిల్లలైతే వాళ్ళ సిలబస్ అన్నీ చదువుకోవాలి చక్కగా. కాబట్టి దేవుని యొక్క మార్గము ఎలాంటిదంటే వారు చక్కని త్రోవలో వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? నడిపిస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే పగలు మేఘస్తంభముగా, ఎందుకంటే ఎండ తగులుకోకుండా వాళ్ళకి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా, అంటే శత్రువులు వాళ్ళని వెంబడించడానికి అగ్ని చుట్టూ ఉన్నప్పుడు అగ్ని ప్రాకారం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి రారు. అంతేకాకుండా అరణ్యంలో వారికి క్రూర మృగాలు ఉంటాయి, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు. వాళ్ళకి హాని కలిగించకుండానట్లుగా వారిని ఏం చేస్తూ వచ్చినారంటే చక్కని మార్గం వారికి బోధిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా దేవుని వాక్యం నేను నడిపిస్తున్నప్పుడు చక్కని మార్గంలో వెళుతావు. అందుకే దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. చదవండి ఒక మాట. దేవుని చిత్తం కనుగొనట్లో మొట్టమొదటి పాయింట్లో ఏముంటుందంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం చదవండి. కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని సన్నిధి నీలో ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు, ఇది వద్దు, ఇది చెయ్యి అని. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, ఎందుకో నాకు ఈ విషయంలో అందుకే ఏ విషయానికైనా ఏమంటే నీకు ఈ విషయంలో సమాధానమే కదా అంటారు. సమాధానం లేని పని చేయకూడదు, చేసినా అది నష్టమే. కాబట్టి ఇక్కడ దేవుని మార్గం ఎట్లుంటుందంటే చక్కని మార్గం, అది నీకు క్షేమకరమైన మార్గం. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ మాటను మనం జ్ఞాపం చేసుకుంటే దేవుని యొక్క వాక్యము నీకు ఇదే త్రోవ, ఇందులోనే. ఎందుకంటే ఇప్పుడు 106వ కీర్తన చదువుకున్న భాగము చదవండి, 7వ వచనం. 107:6. చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్న నడవలేని పిల్లలకి ఏం చేస్తారు? పెద్దలైన వాళ్ళు నడిపించాలనుకున్నాడు చక్కగా చేయబట్టుకొని బాగా నడిపిస్తారు. ఏదైనా రాళ్ళు గుంతలు ఉంటే అట్లా చోటు నడిపించరు, చేయబట్టుకొని చక్కగా చదువుగా నడక నేర్చుకుంటేప్పుడు. మామూలు సమయంలో కూడా ఏం చేస్తారంటే ఇటు రావద్దు, ఆడ ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అది మంచిది కాదు, ఇట్లరా అట్లరా అని ఎంత నేర్పిస్తారు. కారణం ఏమంటే పెద్దలైన వారి పిల్లలకి ఆ రీతిగా. కాబట్టి దేవుని బిడ్డలకు కూడా ఆ రీతిగా ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా సాగినప్పుడు ఆయన నీ త్రోవలను నీ మార్గాలను ఎట్లా చేస్తూ వస్తుంటే చక్కని మార్గంలో దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి అందుకే దావీదు మహారాజు 23వ కీర్తనలో దేవుడు తన కాపరిగా ఉన్నప్పుడు 3వ వచనం చదవండి, కీర్తనలు 23:3. కాబట్టి తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను దేవుడు తన నామాన్ని బట్టి ఎక్కడ నడిపిస్తున్నాడంట? నీతి మార్గం, మంచి మార్గం. దేవుడు నడిపించే మార్గం ఏదైనా కూడా మంచి మార్గం, అది మనకు క్షేమకరమైన మార్గం.
ఇంకొక మాట చదవండి, 145:17. కీర్తనలు 145:17. యెహోవా ఎన్నో వచ్చింది చదివినామా? 17 కదా, 145:17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు కాబట్టి ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడంటే నీతి కలిగిన మార్గం, లోకస్తుల మార్గం కాదు, లోకవస్తులు నడుచుకున్నట్లుగా దేవుని నడిపించడు. దేవుని మార్గములో ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి శ్రేష్టమైన చక్కని మార్గంలో దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆ విషయాన్ని గుర్తించుకొని నడుచుకోవాలి. అలా కాకుండా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎట్లయితే 107వ కీర్తనలో మనం చూసినప్పుడు చక్కని మార్గము, బైబిల్ గ్రంథంలో మనం ఒక విషయాన్ని చూస్తే ఈ చక్కని మార్గం, అబ్రాహాము కుమారుడు ఇస్సాకు వివాహ విషయంలో ఎలియాజరు వెళుతూ వచ్చినాడు. వెళ్ళి మార్గ మధ్యలో ప్రార్థన చేసినాడు, అయ్యా నా యజమానికి ఒక శ్రేష్టమైన చక్కని పెళ్లి కుమార్తెను నాకు అగ్గుపరచమన్నప్పుడు 24:48 చదవండి. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఒంటెలకు నీళ్ళు పోసింది, తన ఇంటికి ఆహ్వానించింది, వాళ్ళ ఇంటి వారందరితో మాట్లాడినప్పుడు ఎలియాజరు ఏమని చెప్తూ వచ్చినాడు? 48 వచ్చినాం, 24:48. కాబట్టి సరైన మార్గం, చక్కని మార్గం, దేవుని నడిపించే మార్గం, శ్రేష్టమైన మార్గం. తన యజమానుడైనటువంటి ఇస్సాకుకు భార్యగా రిబ్కాను చూస్తూ, యజమానుడు ఎట్లా వాడు? గొప్ప ధనవంతుడు. రిబ్కా అంటే అంత ధనవంతులు వీళ్ళు కాదు, రిబ్కా వాళ్ళు. అయితే తన యజమానుని విషయంలో దేవుని చక్కని మార్గం దేవుని చిత్తానుసారంగా బయలుపరచబడినప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని మాట వాళ్ళు అవునని కానీ కాదని కానీ చదవండి. మన పెళ్లి పత్రికలు ఎక్కువగా ఈ మాట 50 వచనం వేస్తారు, 24:50. కాబట్టి వాళ్ళతో ఈ విషయాలన్నీ దేవుడు మాతో మాట్లాడినాడు, ఈ విషయం సో అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏమంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అది దైవని బిడ్డల యొక్క లక్షణం. మనమైతే అలా ఆలోచించము. మన యొక్క ఆలోచన, మన ఇష్టము అన్ని నెరవేర్చబడిన తర్వాత అది దేవుని మార్గంగా పెళ్లి పత్రికల్లోన చెప్పి మనకు నచ్చిన తర్వాత అన్ని మెచ్చుకైన తర్వాత ఈ మాటలన్నా దేవుడు మాకు సమాధానం ఇచ్చినాడన్నా తర్వాత తెలుస్తుంది, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏది దేవుడు పంపించినాడు, ఏది దైవం పంపించిందో అనేది. కాబట్టి చాలాసార్లు మన దేవుని మార్గాలను త్రోసివేసుకొని మనకిష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తాం, నడుచుకుంటాం, ప్రవర్తిస్తాం. అందుకే ఎందుకు మన జీవితంలో, కుటుంబాలలో దైవ సంబంధమైనటువంటి కార్యములు ఏమంటే అదే ఈ రిబ్కా విషయం రాయబడిన తర్వాత ఎట్లా ఆమె చూసినట్లయితే అబ్రాహాము కుమారుడని ఇస్సాకు ఎంత దైవభక్తి కలిగిన వ్యక్తి అంటే ప్రతి నాటికి కూడా పెళ్లి విషయం సందర్భం వచ్చినప్పుడల్లా ఇస్సాకు రిబ్కాల గురించే చెప్తారు. కారణం ఏమంటే దైవ సంబంధమైనటువంటి పద్ధతిలో వారు నడిపించబడి కాబట్టి కారణం అంటే దేవుడు నడిపించే మార్గం అది శ్రేష్టమైన మార్గం. అందుకే నాకు తెలిసి ఆ కుటుంబం ద్వారా దేవుని ఆశీర్వాదం ఇస్సాకులో నుండి ఏశావు, యాకోబులు వచ్చారు, యాకోబులో నుండి 12 గోత్రాలు వచ్చింది. అది దైవ సంబంధమైన ఆశీర్వాద సంబంధమైనటువంటి కుటుంబంగా కట్టబడేది. కానీ మనం అది ఉండదు, మనకు అన్ని భూ సంబంధమైన వ్యక్తుల వలె, అన్ని లోకస్తుల వలె అన్నీ రాసుకొని ABCD అని అన్నీ రాసుకొని అన్నిటికీ ఎదురు కరెక్ట్గా అయిన తర్వాతే ఓకే అంటాం. దీంట్లో దేవుని ఆలోచన కానీ ప్రార్థన చేస్తున్నామని కానీ దాని కొరకు ప్రార్థన చేయడం కానీ లేదు. చాలామంది ఏం చేస్తారంటే అన్నా పిల్లని కోసం పాప కోసం ప్రార్థన చేయండి అంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? అన్నా ఉద్యోగం కోసం ప్రార్థన మంచిదే, ఆశ్రయించడం తప్పని కాదు, కానీ సేమ్ టైం వాళ్ళు కూడా చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అది దేవుని నడిపింపై ఉంటుంది.
అంతేగాని ఎవరో ప్రార్థన చేస్తే ఏదో మనకు మేలు జరుగుతుంది అనేది భ్రమ. కానీ శ్రేష్టమైన మార్గం. అందుకే దావీదు మహారాజు ఒక మాట అన్న 140 చూడండి 145లో 143 10వ వచనం. కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు దేవుని అడుగుతున్నాడయ్యా, నేను ఏం చేయాలో అది నాకు నేర్పు, తెలియపరచు. వాని దేవుడే వానికి క్రమము నేర్పెను. యెషయా గ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. దేవుడు మనకు ఆ క్రమాన్ని, పద్ధతిని, ఆత్మ నడిపింపు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి సామెతల్లో కూడా ఒక మాట చదవండి. 2వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. తన భక్తుల ప్రవర్తనను ఆయన. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవర్తన ఎట్లా నడుచుకోవాలో ఆయన ఏం చేస్తాడంటే నడిపిస్తూ వస్తాడు. అది శ్రేష్టమైన మార్గం. 2వది 4వ అధ్యాయం 18వ వచనం సామెతలు. కాబట్టి నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. ఎవరిదంటే దేవుని యొక్క నడిపింపు కలిగి దేవుని వాక్యములు నడుచుకున్న వ్యక్తి జీవితము, మిగతా విషయాలు దేవుడే నడిపించిన తర్వాత అన్ని బాధ్యతలు ఆయనే తీసుకుంటాడు. మన జీవితంలో దేవుని మాట విన్నప్పుడు మిగతావన్నీ కూడా దేవుడే తీసుకుంటాడు. అందుకే అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా భయపడకము, నీవు నా మాట విననందున భూలోకంలోని వంశములన్నీ నీ మూలముగా దేవుని మాట విన్నప్పుడు అబ్రహామును బట్టి ఈనాడు అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుతూ వచ్చినాడు. అందుకే తర్వాత కాలంలో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను 3 తరముల వరకు ఆ ఆశీర్వాదము. తర్వాత కొత్త నిబంధనలో కూడా వచ్చినా కూడా జక్కైని అబ్రహాము కుమారుడు అన్నాడు. ఆ నడుం వంగిపోయిన స్త్రీని చూసినప్పుడు కూడా అబ్రహాము కుమార్తె అన్నాడు. ఎంత ఆశీర్వాదం! కాబట్టి దేవుని బిడ్డల యొక్క ఆశీర్వాదకరమైన జీవితం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క నడిపింపు కింద మనం ఉన్నప్పుడు. కాబట్టి ఈ రాత్రి మొదటిగా ఆ వారి గురించి మనం నేర్చుకోవాల్సింది మాట ఏమంటే ఇక్కడ 107 వచనంలో. సో 107 వచనంలో కాబట్టి చక్కని త్రోవను దేవుని ప్రజలు నడిపించినట్టుగా నిన్ను నన్ను కూడా తన వాక్యం ద్వారా ఆయా పరిస్థితుల ద్వారా శ్రేష్టమైన మార్గం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే నడిపిస్తాడు. ఇది మొదటిది. 2వది మనం చూసినప్పుడు చదవండి 12, 13 వచనం. రెండవది వారి కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఏమంటే పైన 12వ వచనంలో ఆయన ఆయాసం చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కాబట్టి ఒక్క సహాయం చేసే వ్యక్తి ఎవరు కూడా వారికి లేకపోయినారు. కారణం అంటే కూలిపోయినారు. దేవుని నిబంధనలను, దేవుని ఆజ్ఞలను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారో తిరస్కరిస్తూ వచ్చినారు. దేవునికి లోబడకుండా తమకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. అయితే వారికి సహాయకుడు లేదు. మన జీవితంలో కూడా దేవుని తిరస్కరించినప్పుడు దేవుడు సహాయపడడు. అయితే దేవునికి లోబడినప్పుడు సహాయపడేవాడుగా ఉంటున్నాడు. చూడండి 32 ద్వితీయోపదేశకాండం 33:29. ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. కాబట్టి ఆయన నీకు సహాయకరమైన కేడం. కాబట్టి దేవుడు నీకు ఎలా ఉన్నాడంటే సహాయకరంగా ఉంటున్నాడు. చదవండి ఇంకో మాట 32:10. అదే ద్వితీయోపదేశకాండం 32:10. అరణ్య ప్రదేశంలోను
భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడను. దేవుడు ఎట్లా కాపాడుతూ వచ్చినాడు సహాయకుడు అంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను అరణ్యములో పాడైన ఎడారిలో వాళ్ళని కాపాడుతూ వచ్చినాడు, సహాయపడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేవుని సహాయం లేకుండా ఏమీ చేయలేం. చూడండి, ఒక మాట సహాయం గురించి మనం చూసినప్పుడు దినవృత్తాంతముల గ్రంథం 32 దినవృత్తాంతములు మొదటిగా 14వ అధ్యాయం 11వ వచనం. ఆస కాబట్టి ఇతడు ప్రార్థన చేసినాడు, అయ్యా అంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నువ్వే మాకు దిక్కని ప్రార్థన చేసి ఇప్పుడు 15వ అధ్యాయము 9వ వచనం చదమ్మా. కాబట్టి ఇక్కడ దేవుడు వారి పక్షం యుద్ధము చేసి విజయం పొందిన దాన్ని బట్టి అనేకులు ఆసాను బట్టి ఇశ్రాయేలులో అనేక మంది అతని పక్షముగా చేరుతూ వచ్చారు. దేవుడు మనకు సహాయకరంగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనకెంతో క్షేమం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు. దేవుని మాట వినకపోతే మనకు సహాయము చేయడు. ఉదాహరణకి నయోమి ఉంది, దేవుని మాట వినకుండా మోయాబుకు వెళ్ళింది, కానీ దేవుడు సహాయపడలేదు. అయితే అదే నయోమి మోయాబు నుండి తిరిగి యూదా బెత్లెహేముకు వచ్చింది, తిరిగి ఆమెకు దేవుడు సహాయపడినాడు. తిరిగి బోయోజు పొలంలో నడిపించబడము, రూతు వివాహం జరిగించబడము, తర్వాత ఆశీర్వాద వంశంలోనికి వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలుగా అనేకమైన విషయాల్లో మనము దేవునిపైన ఆధారపడము నేర్చుకోవాలి, దేవుని సహాయాన్ని అడుగుతూ రావాలి. అందుకే దావీదు 54వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అన్నాడు, చదవండి. కీర్తనలు 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును దేవుడే మనకు సహాయకుడుగా ఉండి ప్రభు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. మనకు అనేకంగా అన్ని బాగున్న వాళ్ళందరూ మనకు చుట్టూ ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు. కానీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు అందరూ దూరం అవుతారు. అయిపోయిన వాళ్ళు సహితము ఎవరు కూడా అంతకాలం బాగున్న వాళ్ళు కూడా దగ్గరికి రారు. పట్టింది ఎందుకంటే పోతే అప్పు అడుగుతారేమో, లేదన్నా ఏదన్నా అడుగుతారేమో సహాయం అని. అందుకే ఒక సామెత ఉంది, లేనోడు ఉన్నోనింటికి పోకూడదంట. లేనోడు ఉన్నోనింటికి పోతే వాడు ఏమనుకుంటాడంటే ఏదో అడిగేకి వచ్చినాడని చెప్పేసి అతన్ని గౌరవించుడు, ప్రేమించుడు. అది దేవుని పిల్లలుగా మనము మరి నాతో ప్రభు ఒక సందర్భంలో విషయం మాట్లాడుతూ వచ్చినాడు, నీ పొరుగు వానింటికి మాటి మాటికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల వారు నిన్ను ఏమంట సామెతలు ఆ మాట ఉంది అంటూ కింద ఒక మాట రాస్తూ వచ్చాడు. మళ్ళీ తేనెను అధికముగా తాగకము, తాగినలా దాన్ని నీవు కక్కివేయదు. కాబట్టి అది రాను రాను ఏమైపోతుందంటే కొన్ని నష్టాలకు కారణమైపోతుంది. కాబట్టి అప్పుడు దేవుని మాటకు లోబడడం జరుగుతూ వచ్చింది. అది ఎవరైనా సరే, మానవ సంబంధమైన ప్రేమ మక్కువ అభిమానాలు ఉండకూడదు. మానవ సంబంధమైన అభిమానాలు దురాభిమానంగా మారి ఆ వ్యక్తిని ఏం చేస్తాయంటే దేవునికి దూరం అయిపోతాయి. కాబట్టి దేవుడే మనకు సహాయకుడు. అందుకే యెషయా గ్రంథం 41:10 ఏమన్నాడు చదవండి. యెషయా గ్రంథము 40 నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను
నీకు సహాయం చేయవాడను నేనే. ఎట్లా అంటే మీకు అర్థం అవడానికి, యేసు ప్రభు శిష్యులు 12 మంది పడవలో పోతున్నారు. ఎంతమంది? 12 మంది. ఇంతలో ఏమైపోయిందంటే ప్రభు వారికి సముద్రం మీద ఎదురొచ్చినాడు. ఎదురు రాగానే అందరూ భూతమని భయపడినారు. భయపడినప్పుడు ప్రభు ఏమన్నాడు? నేనే భయపడవద్దండి అన్నాడు. ప్రభు నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడవాలా అని పేతురు అడిగినాడు. నడవమన్నాడు. సరే ప్రభుని చూసుకుంటే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంది. ప్రభుని చూస్తున్నంతసేపు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే తను తాను చూసుకున్నాడు, ఇప్పుడు ఏమైపోయినాడు? మునిగిపోవడానికి ప్రయత్నం చేయగానే 31వ వచనంలో ఏమన్నాడు? 30వ వచనం చదమ్మా. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని. మళ్ళీ 12 మందిలో 11 మంది ఇంకా పడవలో ఉన్నారు. ఏమైనా సహాయం చేశారా? ఎవరు చేయలేదు. కానీ అతను మునిగిపోయే సమయంలో ఎవరు అతన్ని చేయి పట్టుకొని రక్షించింది? కానీ మన జీవితంలో కూడా అందరూ ఉంటారు. బంధువులు ఉంటారు, ఇంటి వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, సంఘస్థులు ఉంటారు. పొద్దున్న లేచిన వాళ్ళు సాయంత్రం వరకు అవతలకి యువతలు తిరుగులాడుకుంటూ ఇంట్లోకి బయటకు వచ్చిన వాళ్ళు, తిన్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు అందరూ ఉంటారు. కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు కూడా మనకు సహాయము చెయ్యరు. కాదు, ప్రభువే నాకు సహాయకుడు. కాబట్టి పేతురుతో 12 మందిలో మిగతా 11 మంది మునిగిపోతున్నాడని చెప్పి ఎవరు నీళ్ళలోకి దుంకి పేతురును వచ్చి పైకి లేపుదాం అనుకోలేదు. కానీ అతన్ని కాపాడింది ఒక్క. మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, దేవునిపైన ఆధారపడినప్పుడు ప్రభువే మనల్ని సహాయపడి వాటి నుండి విడిపించేవాడిగా ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం ప్రభు మీద ఆధారపడము అలవాటు చేసుకోవాలి. ఇది రెండవది, సహాయకుడిగా వారికి ఉండడం. అదే 107వ కీర్తనలు 107 3వ విషయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు చదవండి. 19-20 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలమ్మా. ఆయన వారు పడిన కుంటలో నుండి వారిని. కాబట్టి ఎందుకంటే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరనే మాట రిపీట్గా చూస్తున్నాం. ఏ సందర్భాల్లో వారికి సహాయపడుతూ వచ్చినాడు అనే దాని గురించి, వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఎట్లా కాపాడుతూ వచ్చినాడనే దాన్ని చూస్తూ వచ్చినాం. మొదటిగా ఏ రకంగా వాళ్ళకి సహాయపడుతూ వచ్చినాడని చెప్పినాము? చక్కని త్రోవలో వారిని నడిపించినాడు. రెండవది, సహాయకుడిగా ఉండి అన్ని విషయాల్లో వారికి ఎట్లా అంటే ఇంక అన్నీ చెప్పచ్చు దాంట్లో. ఏమని? ఆకాశం నుండి మన్నా కురిపించినాడు, బండలో నుండి నీళ్లు తెప్పించినాడు, ఇంకా అరణ్య మార్గులు అనేక రకాల శత్రువుల భయం నుండి విడిపిస్తూ వచ్చినాడు. ఇంకా రకరకాల అన్ని విషయాలన్నీ అందులో ఉన్నాయి. కారణం ఏంటి? దేవుని నడిపించిన మార్గము. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని నడిపింపు కింద నువ్వు ఉన్నప్పుడు దేవుడే నీ అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. అందుకే ఫిలిప్పీ 4:19లో ఒక వాక్యం ఉంది, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడే నీ అక్కర్లని తీరుస్తూ వస్తాడు. ప్రభువే నీకు సహాయపడతాడు. మనుషులు సహాయపడితే ఎట్లుంటుందంటే, ఒకవేళకి అప్పుడు అప్పిస్తారు కానీ మళ్ళీ అప్పు తీసుకునేటప్పుడు ఎంత సతాయిస్తారంటే నిష్ఠూరం అవుతుంది. అప్పు అప్పుడే ముద్దు, తర్వాత అప్పు ముప్పు అంట, అప్పుడే ముప్పు అంట. కాబట్టి నిన్ను ఏది ఏ దయ్యం భయపడేది కానీ అప్పు భయపడిస్తుంది కొంతమంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక ఆయన మధ్యాహ్నం కలిసినాడు, పెద్ద ఆయన. దాదాపు కొడుకు బెట్టింగ్ ఆడి క్రికెట్లో దాంట్లో 2 కోట్ల వరకు అప్పులు చేసి ఉన్నివన్నీ అమ్మేసినాడు, పొలాలు, స్థలాలు. ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పని చేసుకునే పోదామంటే పని ఎవరు పిలిచారు? ఏమై నీకెందుకు పని అంటారంట. ఒకప్పుడు బాగా సంపాదించినాడు, అన్ని రకాల వ్యాపారం చేసి అన్నీ చేసి, కొడుకు చేసిన ఘనకారం వల్ల ఏమైతే అన్నీ అమ్మేసి ఇప్పుడు ఏమైపోయినాడంటే ఆయన ఎక్కడైనా ఏదైనా, అప్పుడు 72 ఆయన వయసు అని కొంత సందర్భంలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే కొంతమంది కుమారులు ఎట్లుంటారంటే ఘనకార్యాలు ఎక్కువ చేసినప్పుడు తల్లిదండ్రులకి అవన్నీ బరువైపోతాయి. ఎందుకంటే అప్పుడు వినరు వాళ్ళు,
ఎవరి మాట వినరు, వినేదే లేదు. ఎందుకంటే సినిమాలు, ఫ్రెండ్షిప్, సర్కిల్ చెప్పిన మాట వింటారు, ఇంటి వాళ్ళ మాట వినరు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిందంటే 3వ భాగంలో మనం చూస్తే, కష్టకాలమందు వారు మొరపెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని, దేవుడు తన వాక్కు అంటే దేవుని మాట, ఆ వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము. కాబట్టి ఆ వాక్యం వారిని పంపి ఏదో రకంగా నీ పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా నిన్ను బాగు చేసేవాడుగా ఉంటుంది. కాబట్టి ఎంతోమంది సాక్ష్యాలు ఇచ్చినారు. దేవుని వాక్యం విన్నప్పుడు వారికి శ్రేష్టమైన చక్కని ఆరోగ్యం వచ్చింది. దేవుని వాక్యం విన్నప్పుడు ఆదరణ వచ్చింది. దేవుని వాక్యం విన్నప్పుడు చనిపోదామనుకున్న వాళ్ళు కూడా బ్రతికించబడుతూ వచ్చినారు. కాబట్టి అంతకుముందు ప్రేయర్లు అన్న ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఒక ముసలి అందరూ 3 దేశాల్లో కొడుకులు ఉన్నారు, భర్త లేడు, ఇంట్లో చనిపోదామనుకున్న సమయంలో ఓ పత్రిక వచ్చింది. ఆ పత్రిక చదువుకున్నప్పుడు మరణం తర్వాత నీ గతి ఏమిటని ఒక పత్రిక, అది చదివినప్పుడు ఆమె రక్షణ పొందింది. ఆ యొక్క యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా చనిపోతే నిత్య నరకం అగ్నిగుండం అన్నప్పుడు ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం విని తర్వాత మారు మనసు పొంది సాక్ష్యం చెప్పింది. కాబట్టి ఎంతోమంది జీవితాలు ఎంతో భయంకరంగా ఎంతో భయంకరంగా ఉన్న వ్యక్తులు సైతం దేవుడు మారుస్తూ వచ్చిన కారణం ఏమంటే, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపిస్తూ వచ్చినాడు. మనకు తెలుసు బైబిల్లో చాలామంది రోగాలు కలిగిన వారిని దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు, ఇబ్బంది కలిగిన వారిని బాగు చేస్తూ వచ్చినాడు. ఒక సందర్భాన్ని చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18, 19 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18, 19 వచనాలు. ఒక్క నిమిషమమ్మా. నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చదువుమా, 7వ అధ్యాయమా, 8, 7 చదువు. కాబట్టి ఇక్కడ ఆ శతాధిపతి అడుగుతున్నాడు, తన దాసుడు రోగంతో పడినప్పుడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నప్పుడు ప్రభు చేత బాగుపడిన వాడుగా మాట మాత్రము ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను. మరియా, మార్తా వాళ్ళ సహోదరు లాజరు చనిపోయినప్పుడు దుఃఖంలో ఉన్నారు. చనిపోయి 4 రోజులైంది, పాతి పెట్టి వచ్చినారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఎక్కడ పాతి పెట్టినారంటే ఆ సమాధి దగ్గర పోతే, అయ్యా 4 రోజులైంది అంటే, అయినప్పటికీ నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని చెప్పినప్పుడు అక్కడ వెళ్ళి లాజరు బయటికి రమ్మనగానే చనిపోయిన లాజరు ఏమైపోయినాడు, బ్రతికినప్పుడు. మామూలు రోగం బాగైతేనే ఎంతో బాగా చెప్పుకుంటాం, లేదా మనం ప్రార్థన చేసి ఉద్యోగం వస్తేనో, మంచి పెళ్లి సంబంధం దొరికితేనో, కట్నం లేకుండా ఉద్యోగస్తుడు దొరికితేనో ఎంతమంది చెప్పుకుంటారో, దేవుడు ఎంత బాగా మా ప్రార్థన విన్నాడు అనుకోండి, కట్నం లేకుండా ఉద్యోగస్తుడు దొరికినాడని. భూ సంబంధమైన వాటి గురించి ఇంత సంతోషం ఉంటే, చనిపోయిన వ్యక్తిని బ్రతికించినాడంటే ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన తన వాక్కును పంపి అనేకమైన పరిస్థితుల మధ్యలో వారిని బాగు చేసిన వ్యక్తిగా వచ్చినాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఏమంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తూ, నిన్ను కూడా అనేకమైన పర్యాయములు ఈ పరిస్థితుల్లో దేవుడు తన వాక్యమును పంపి నిన్ను బాగు చేస్తూ వచ్చినాడు. మనకు తెలుసు, ఎలీషా దగ్గరికి నయమాను వచ్చినాడు. నువ్వు యొర్దాను నదిలో వెళ్ళి మునుగమన్నప్పుడు అతడు ఫస్ట్ కోపించినాడు. అయితే ఆయన మాట చొప్పున లోబడి వెళ్ళి యొర్దాను నదిలో మునిగినప్పుడు ఏమైపోయినాడు అతడు, కుష్ఠరోగము బాగవుతూ వచ్చింది. కుష్ఠరోగం వచ్చినాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించమండి, నేనేం చేయాలి, నా కుష్ఠరోగం నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నాడు. నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మనగానే ఏమైపోయినాడు అతడు, శుద్ధుడే ఇచ్చినాడు. తర్వాత 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు.
ఎదురుపడినప్పుడు మీరు వెళ్ళి సిలోం అనే కోనేటిలో వెళ్ళి మిమ్మల్ని మరి కడుక్కోండి అన్నప్పుడు మార్గం వాళ్ళు వెళుతుండగా శుద్ధులైరనింది. పోతుండగానే ఆయన మాటకు లోబడి తెచ్చి చెప్పినప్పుడు ఏమైపోయినారంటే వాళ్ళు కుష్ఠరోగము బాగైంది. మన జీవితంలో కూడా దేవుని మాట విన్నప్పుడు మనకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. అందుకే ఇర్మియా ఒక మాట అన్నాడు, చదవండి. 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములు గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు 1-2 సార్లు అడ్రస్ అడుగుతుంటాం, ఎట్లా పోతుంది ఈ ఊరికి, లేదంటే పలానా ఊరికి ఇదేనా దారి, రోడ్డా అని తెలియనంత వరకు. ఇతరులను అడిగినప్పుడు ఆటోమేటిక్గా చేస్తాం. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యంలో మనకు మేలు కలిగే మార్గం ఏదో మనము అడిగి పొందాలి. ఒకవేళ మనకు మేలు కలగలేకపోతుందంటే కారణం ఏమంటే చదవండి, అదే ఇర్మియా 5:25లో. కాబట్టి మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణం. మేలు కలిగే మార్గంలో మనం నడవట్లేదు, మన పాపములే మనకు మేలుకరంగా లేవు. కాబట్టి ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుంటే ఆయన తన వాక్కును పంపి వారిని, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కొన్నిసార్లు దేవుడు ఇష్టాన్ని కాకుండా సొంత ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడుగుటను బట్టి వాళ్ళు ఎంతో నష్టపోయినారు. ఒక మనిషి ఆడే 106లో ఉంది. మీరు చదివితే కీర్తనలు 106:13 వచనం. కాబట్టి ఎట్లయిపోయినారంటే దేవుని శోధించి శోధించి అది ఇది అని దేవుని మాటను కాకుండా సొంత మార్గంలో శోధించి 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 తీసుకోవటం బట్టి అది వారు కోరినది వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణంలోకి ఆయన క్షీణత అదే వారికి దుఃఖంగా మార్చబడుతుంది. మనకు తెలుసు, అబ్రహాము హాగరం చేసుకున్నాడు, సంతానం కలిగింది, అయితే కుటుంబంలో కలహం వచ్చింది. తర్వాత ఆమెను వెళ్ళగొట్టమన్నప్పుడు అబ్రహాం మిక్కిలి, కొన్నిసార్లు దేవుని ఏర్పాటులో కాకుండా సొంత నిర్ణయాల ద్వారా చేసుకున్నది ఏదైనా సరే సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్నప్పుడు దాని ద్వారా మనకు తర్వాత ఏమవుతుందంటే దుఃఖాన్ని కలిగజేస్తుంది, అంతేకాకుండా నష్టాన్ని కలిగజేస్తుంది, మించిపోతే అవమానానికి కూడా అది అప్పగిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు విధేయత చూపాలి. ప్రభువా నిజమే, నా జీవితంలో నీకు అవిధేయుడిగా నీ మాటకు లోపడట్లేదు, అనేకమైన పర్యాయములు అవిధేయత చూపుతూ వచ్చినాను, నీ మాటను తిరస్కరిస్తూ వచ్చినాను. అందుకే సామెతలు 1:27లో అంటాడు, చదవండి. సామెతలు 1:27. 24 నుంచి. నేను పిలువుగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్యకు పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపుగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీద తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను. కొన్నిసార్లు మన దేవుని మాట వినము, దాని ద్వారా నష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, అవమానం వచ్చింది. అయితే దానికి మనం ఏం చేస్తామంటే అప్పుడు దేవుడు బాగు చేయాలని చూస్తూ వస్తాం. మొదటిగా దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, దేవుని మాట నీ ఎద్దుకు వచ్చి నీతో దర్శించినప్పుడు అప్పుడు లోబడితే నీకు క్షేమం ఉండేది. కానీ చాలా పర్యాయం దేవుని మాటను పెడచెవిన పెడతాం, త్రోసివేస్తాం, నిర్లక్ష్య పెడతాం. మిగతా వాటికి ఇచ్చినంత సమయము ప్రిఫరెన్స్ దేవుని వాక్యానికి ఇవ్వం. సుఖంగా ఉండడానికి, గొప్పవారు కావడానికి,
లేని సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం కొరకు ఎన్నో రకాలుగా మనం ప్రయాసపడతాం, కానీ దేవుని మాట విను. ఒక సమయం వస్తుంది, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. అదే అంటున్నాడు, ఒక దినం వస్తుంది నీకు, ఆ దినాన్ని నువ్వు మొరపెట్టిన దేవుడు వినడు, లోబడు. కాబట్టి మూడవదిగా మనం చూస్తూ వచ్చినాడు, ఆయన తన వాక్కును పంపి వారిని. కాబట్టి దేవుడు అనేకమైన పర్యాలను హెచ్చరిక చేసినప్పుడు దేవుని మాటకు లోబడేది నేర్చుకోవాలా. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించిన ఎడల అని. ఒకవేళ దేవుని మాటను ఆలకించక లోబడని ఎడల ఈ శాపములన్నీ నీకు వచ్చి ప్రాప్తించు. కాబట్టి మనం దేవుడి శాపములు పొందడానికి దేవుడు మనల్ని ఏర్పాటు, దేవుని మందిరానికి వచ్చి శపించబడిన వారిలో మనం ఉండడానికైనా, శాపములు కొని తెచ్చుకోవడానికి దేవుని ఇంట్లో మనం ఉంటే ఏం ప్రయోజనం వచ్చి? మనిషి మార్చుకోవడానికి, మనసు మారడానికి, దేవుని బిడ్డలుగా చేయబడ్డానికి, ఆయన స్వరూపంలో మనం రావడానికి దేవుని మందిరం ఇదంతా. ఒక విద్యార్థి ఒక గొప్ప ఉన్నతమైన డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లెక్చరర్, ఒక ఉన్నతమైన వ్యక్తిగా కావాలంటే అతడు స్కూలు కాలేజీలో చదవాల్సిందే. అభ్యాసం చేసి చేసి చివరికి ఒక ఉత్తీర్ణుడై ప్రయోజకుడు అవుతాడు. నువ్వు దానికి ఇష్టపడడం లేకుండా దాన్ని వదిలిపెట్టిపోతే, చదువుకోకుండా వెళ్ళుకోకుండా ప్రయాసపడుకోకుండా ఎట్లయితే జీవితంలో నిష్ఫలమైన వ్యక్తిగా మారిపోతావో, నీవు కూడా దేవుని మాట వినుకోకున్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగడు, అది మీకు. కాబట్టి పైన 5వ వచనం అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. దేవునికి వేరుగా పోయి మనం ఎన్ని చేసినా దానివల్ల సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, క్షేమం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. బ్రతికినంత కాలము వేదనే. ఎందుకు అంత అవసరమా? కాబట్టి అది ఏదైనా సరే ప్రభా. కాబట్టి నా జీవితంలో నేను చాలా పర్యాయములు నాకు వచ్చినప్పుడు, చాలా పర్యాయములు దేవుడి వాక్యం ద్వారా నేను ఆదరించబడి, హెచ్చరిక చేయబడి సరి చేసుకుంటాను. కాబట్టి మూడవదిగా మనం చూసినప్పుడు 107వ కీర్తనలో దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు, దేవుని ప్రజలను. నిన్ను కూడా తన వాక్యాన్ని పంపి బాగు చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. ఇప్పుడు 4వది మనం చూసినప్పుడు చూడండి, 107:31 వచనం. 1:28 చదువుమ్మా, మొదట 28 చదువు. 30 వచనం. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు, యెహోవా యొక్కడే గొప్ప కార్యములను మనం పాట పాడుకున్నాం. ప్రభు గొప్ప కార్యములు చేసేనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసేనని మనము ఉత్సాహించెదము. చాలండి. కాబట్టి ప్రభు మన పక్షంగా, ఆయన మాట విన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నీకు మహావృద్ధిని ఉందదు అని దేవుని వాక్యం ఉంది, దేవుని మాట విన్నప్పుడు. కాబట్టి ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినప్పుడు, అంతేకాకుండా దావీదు మహారాజు ఏమంటారు చూడండి, 92వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 92:4. ఎందుకనగా చదువుమా, యెహోవా నీ కార్యము చేత నన్ను, నీవు నన్ను. దేవుని కార్యములు జరిగినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. మన సొంత కార్యముల ద్వారా మనకు సంతోషము పొందలేము. మన సొంత ఆలోచనల ద్వారా, సొంత కార్యాల ద్వారా, సొంత జ్ఞానం ద్వారా మనము మేలు పొందుతాం అనుకుంటాం. అది ఏమీ జరగదు. ఆయనకి వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేదు. అందుకే ఏమన్నాడు, అదే యెషయా గ్రంథం 55:11లో, యెషయా గ్రంథం 55:11 డైరెక్ట్ అదేనా, 55:11లో 10 నుంచి, వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును,
అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండను. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును అంటూ వర్షం ఎట్లయితే భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విత్తనమును భూమిని తడిపి అది మొలకెత్తి మంచి ఫలాలు పండుతుంది, ఆ రీతిగా నేను పంపినటువంటి దేవుని వాక్యం కార్యము, దేవుడు చేసిన కార్యం ఎట్లుంటుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు తెలుసు ఆదికాండము, టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా. 26వ అధ్యాయంలో ఇస్సాకు ఆ దేశం మంది దేవుని మాట విని 3వ వచనం ప్రకారము ఐగుప్తులోనే ఉన్నాడు. దేవుని మాట విన్నందువలన ఆ దేశం మందు ఉండి విత్తనం వేసిన తర్వాత 100 ఫలం పొందుతుంది. దేవుని మాట, దేవుని కార్యం ఎట్లుంటుందంటే దేవుని మాట విన్నప్పుడు దేవుని కార్యాలు మహాచార్య కార్యం 100 ఫలం అంటే సామాన్యమైన విషయం కాదు. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబడి ఇది సాధ్యమా? ఇప్పుడు ఒక పిల్లవాడు రిక్షా దొక్కేవాని కొడుకు కలెక్టర్ అయినాడంట, వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సామాన్యంగా ఏమనుకుంటారు, అది సాధ్యమేనా అనుకుంటారు. కానీ దేవుడు ఇంకా అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం అన్ని 33 పెట్టినా మనం ఏడున్నాము. కారణం ఏమంటే దేవుని మాట. కానీ దేవుడు ఎట్లా అంటే నన్ను గణపరచువారు నేను కాబట్టి మనకు వాట్సాప్లో పంపించినారు. ఇంతకుముందు ఆయన ఎరిక్ ఏదో పేరుంది రన్నింగ్లో, మరి పాల్గొన్నప్పుడు ఆదివారం వేళ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనలేదు, అందరూ అరిశారు. అయితే తిరిగి 400 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకొక ఆయన చెప్పినాడు, ఆయన చంద్రుల మీద నడిచిన ఆయన, పేరు గుర్తు రావట్లేదు. ఆయన చెప్పిన మాట ఏమంటే, నేను చంద్రుని మీద నడిచినంత మాత్రం చేత నా హృదయం మారలేదు, కానీ దేవుని వాక్యం చదువుట ద్వారా నా హృదయము మారింది అని. చంద్రుని మీద పోయి నడిచి వచ్చినారు. మనం ఏదన్నా ఎవరికైనా పోయినాం అనుకో, యాది బెంగళూరు, హైదరాబాదు, గోవాను, కొంత టూరిస్ట్ పోయేస్తుంటారు. ఆటకి పోయినాం, మీటికి పోయినాం, ఇట్లా ఉయ్యాలు ఊగినాం. ఒకరు ఉయ్యాలు ఊగి అట్లా ఇద్దరు లోయలాగా పడిపోయినారు. వాట్సాప్లో చూసింటారు, ఇద్దరు తెగిపోయి పడిపోయినారు. ఏం పోయింటివా సెలస్? నవ్వుతున్నా సెలస్. నేను ఆటకి పోయినాను, ఈటికి పోయినాను, అది ఎక్కినాను, ఇది దిగినాను, ఇవన్నీ చేసినవన్నీ కూడా ఇవన్నీ ఏం శూన్యం. మన మనసు ఎప్పుడు కూడా దేవుని మీద, దేవుని కార్యాలయం మీదే ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు అంతే, కానీ అనవసరమైన వాటి మీద మన మనసు. అందుకే ఎక్కువగా ప్రభు వ్యర్థమైన వాటి యందు నా మనసు ఉండకూడనట్లా అని ఎట్లయితే వాక్యం మాట్లాడినప్పుడు అనవసరమైన విషయాలకు నేను ఎప్పుడు స్థానం ఇవ్వను. అవన్నీ వ్యర్థం. దానివల్ల ప్రయోజనం లేని వాటి కొరకు నేను ప్రయాసపడను, దాని గురించి ఆలోచించను. దానివల్ల నేను దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని పని, అంతేగాని మిగతా వాటి కొరకు మనం ప్రయాసపడం. కాబట్టి అందుకే ఒక మాట ఏం చదవండి, 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ దేవుని పిల్లలుగా మనకు ప్రభు కార్యం. నేనేం చేయాల, ప్రభు నన్ను రక్షించి ఇన్ని రకాలుగా మన నరుని ఆత్మ యెహోవా పెట్టినా మనం బతుకుతున్నాము, నడుస్తున్నామంటే దేవుడు మనల్ని పోషించి పెంచుతున్నాడంటే నేను దేవుని కొరకు ఏం చేయాలా? ఆ చెట్టు యజమాని కొరకు ఫలం ఇవ్వాల, ఫలము లేకపోతే యజమాని కోపకు వచ్చి నరకమే ఉన్నాడు. కానీ తోటమాలి బ్రతిమలాడుతుంది. కాబట్టి దేవుడు తల్లి గర్భంలో రూపించబడిన నాటి నుండే, వాస్తవంగా చెప్పాలంటే దేవుడు నిన్ను రూపించే నాటి నుండి నేటి వరకు ఎన్ని రకాలుగా దేవుడు, నువ్వు హాస్పిటల్కి ఏదో చిన్నదాని కొరకు పోతేనే వేలు ఖర్చు అవుతున్నాయి, కానీ దేవుడు అన్నీ ఉచితంగా మనకి అన్ని దయచేస్తూ వచ్చినాడు. ఎంత దేవుని కృతజ్ఞులు అయి ఉండాలి. నేను అదే అనుకుంటాను, ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది అంగవైకల్యం కలిగిన వారిని చూసినప్పుడు, ప్రభా వాళ్ళకి కన్ను లేదు, కాలు లేదు, లేదంటే ఇంక ఇది లేదు, అది లేదు, అయినా వాళ్ళు బాగా ఉన్నారు, నాకైతే అన్నీ ఇచ్చినావు, కాబట్టి నా సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు. కాబట్టి దేవుని పని కొరికే నేను ఎట్లా కండ్లు దేవుని వాక్యం చదివేదానికి, నశించున్న ఆత్మల గురించి ప్రార్థన చేసి కన్నీరు చేసేదానికి, నా చేతులు వాళ్ళ దేవుని పరిచర్య చేసేదానికి, నా నడక దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని బిడ్డల కొరకై పరామర్శించడానికి,
ఇట్లా అన్ని రకాలుగా మనం మననం చేసుకొని నేను ఏం చేయాలా, ఎప్పుడు జీవితం ముగుస్తుందో తెలియదు, దాని కొరకు ఎందుకు ప్రయాసపడాలా? ముగిసేది ఏదో ఎట్లుండాలంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మొదట బాగా బతికి కుక్కుసావు చేసి ఏం ప్రయోజనము? మన మరణము ద్వారా దేవునికి మహిమ కలగాల. ఎట్లా మహిమ అంటే అబ్బాబ్బాబ్బా ఏమి తీసుకొని పోయినా, ఎట్లా పూలు ఎట్ల నుంచి తెప్పించిన బాక్స్ ఎంత 80,000 అంట, ఎంతమంది వచ్చింది, 5 మంది సేవకులు వచ్చి ఎవరు ఎంత చేసినా మార మనసు లేకుండా దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తే నరకానికే పోయేదాళ్ళు. మనుషులు ఎంతమంది అయినా రాని. కాబట్టి దేవునికి కావాల్సింది, ఒక ఆయన ఇదే చెప్పినాడు, అట్లా ఇట్లా అంటే నేను చెప్పిన. పేదరు లాజరు గురించి, ధనవంతుని గురించి చెప్పిన. ధనవంతుడు బహుగా అన్నీ చేసినారు, కానీ ఆడున్నాడు పాతాళంలో వేదన పడు. పేదలాదానికి ఎవరు తోలుకొని పోయి వాళ్ళని బుచ్చినారో తెలుసు శవమును. కానీ దేవదూతలు వచ్చి, దేవుని పిల్లలు మనకు ఉండాలి మన నిరీక్షణ. నేను ఒక దినాన్ని నా ప్రభు దగ్గర, అదే ఆయన గుడ్డాయని రాసిన పాట, ప్రియ యేసు రాజుని నేను చూచిన చాలు, మహిమాలో నేను ఆయనతో. కాబట్టి నేను ఎప్పుడైనా ఆ చరణం కానీ పాడుతున్నప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తుంటాయి కొన్నిసార్లు. అవి అందుకే ఎక్కువ చనిపోయినప్పుడు పాడుతుంటాం. యాదంటే నిష్కలంక పరిశుద్ధులతో పేదని నేను, బంగారు వీధులలో నేను తిరిగేదని. ప్రభా నేను నా జీవితం ఏది, ఒక దినాన నీతో బంగారు వీధుల్లో తిరిగేదనని ఆ తలంపు ఆలోచన వచ్చినప్పుడు పాడుతుండగానే కొన్నిసార్లు హృదయము ఏమైతే కన్నీళ్ళు వస్తాయి. అది నా అనుభవంలో ఎన్నో. అది కానీ పరవాసి నేను జగమని ప్రభా అట్లా పాడుతున్నప్పుడు ఎంత దేవుని కొరకై మనం, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యం, దేవుడు ఎంత నమ్మకమైన కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు 4వ అనుభవాలు చూసినప్పుడు ఏది చెప్తూ వచ్చినాం? ఇప్పుడు ఆశ్చర్యకార్యాలు. దేవుడు మన జీవితంలో లేని ఉన్నట్టు చేయగలడు, ఉన్నవి లేనట్టుగా. మనుషులకు అసాధ్యమేది కాదంటారు, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నడుచుకున్నప్పుడు అది అసాధ్యమే. అది ఎర్ర సముద్రం చీల్చేది, కానీ దేవుడు చీల్చినాడు, నడిపించినాడు. మళ్ళీ ఇంకొక విషయం మనం చూస్తే, ఐగుప్తులు అంతమంది తెగులతో ఐగుప్తులు అందరూ చనిపోయినారు, కానీ ఇశ్రాయేలులో ఒక్కరు కూడా, అది ఆశ్చర్యకార్యములు. అది వాళ్ళ దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు. వాళ్ళు 31వ వచనంలో అది మనం చూస్తూ వస్తాం. 30-31లో వారు కోరిన రేవుకు ఆయన వారు నడిపించను, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్యకారులను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. దేవునికి మనం కృతజ్ఞత. చివరిగా మనం చూసినప్పుడు చూడండి 35వ వచనం, 107:35. కాబట్టి అరణ్యము నీటి మడుగుగా మార్చి, ఎండిన నేల నీటి ఊటగా ఆయన. కాబట్టి నీటి ఊటగా అరణ్యమును అంటే ఇది ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? అది మనకెప్పుడు వచ్చింది? 47 మనకు తెలుసులే. ఇజ్రాయెల్కి 48లో వచ్చింది. కాబట్టి 48లో స్వాతంత్రం వచ్చినా ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశంలో ఏదంటే ఇజ్రాయెల్. దాన్ని తడువుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్, మన రాయలసీమ 4 జిల్లాలు అంత ఉంటుంది, అంతే చిన్నది అది భూభాగం. కానీ ప్రపంచ దేశాలు దాన్ని భయపడుతున్న కారణం ఏమంటే దేవుడు దానికి అలాంటి శక్తినిచ్చినాడు, బలమునిచ్చినాడు. కాబట్టి ఒకప్పుడు దాంట్లో పంటలు పండవు, ఏం చేయ. కానీ వాళ్ళు ఆ అరణ్యంలో ఇసుకలో బోర్లు వేసే సిస్టమ్ వాళ్ళే కనిపెట్టింది. డ్రిప్ ఇరిగేషన్ అంటే పైపుల ద్వారా చెట్లకు నీళ్ళు వేస్తారు కదా, అది కూడా ఇజ్రాయెల్ దేశంలోనే. అప్పుడు చంద్రబాబు నాయుడు 1999లో అనుకుంటా, 99-2000 గుర్తులేదు, పోయి ఇజ్రాయెల్ దేశానికి పోయి ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలన్నప్పుడు పోయి అక్కడల్లా పోయి కనుకొచ్చి తర్వాత ఇక్కడ కూడా అవన్నీ కూడా సగం రేట్ సబ్సిడీతో, అంటే ₹1,00,000 ఉన్నాయనుకోండి, 40,000 సబ్సిడీ ఇచ్చి 60,000కే రైతులందరికీ కూడా పైప్ లైన్ సిస్టము, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి పండ్ల తోటలు, పూల తోటలు అన్నీ పెట్టుకొని చేయడానికి బోర్లు కూడా ఫ్రీగా ఉండేదానికి అప్పుడు చేస్తూ వచ్చినాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ఇజ్రాయెల్ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఆ దేశం అంతా సస్యశ్యామలంగా. మొన్న కూడా చెప్పాను కదా, చైనా దేశంలో వాళ్ళకి మనుషులు పెరిగిపోతున్న, ఆహారం తక్కువైతుంది, ఏం చేయాలా? ఆ భూమిని వాళ్ళు ఎడారి ప్రాంతంలో ఉండే భూమిని బాగు చేయడానికి ఎన్నో లక్షలు ఉన్నటువంటి కుందేలను పెంచి ఆ ఇసుక ఎడారిలో ఇడిచినప్పుడు అవి
ఆ రంధ్రాలు చేసి అక్కడ పిచ్చుకలు వేసిన తర్వాత వాటి ఇత్తనాల ద్వారా ఏమైపోయినాయంటే చెట్లన్నీ మలిసి పచ్చగా అయిపోయి దాన్ని కూడా సేద్య భూమిగా మార్చిన. దేవునికి అసాధ్యమైనది ఏది? అవన్నీ జ్ఞానం, ఆలోచన దేవుని వలన. ఆశ్చర్యకరమైన బుద్ధి, ఆలోచన శక్తి ఎవరు? దేవుడు మనకు. ఇదంతా మానవునికి దేవుడు అనుగ్రహించే జ్ఞానం. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలం. అది సామెతలు 9:10 అనుకుంటాను ఆ మాటలు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వస్తాడు? అరణ్యం నీటి మడుగుగా. ఈనాడు ఇశ్రాయేలు దేశాన్ని అట్లా చేసి నీ జీవితంలో మూడు బారిన జీవితం. మనకు తెలుసు, రూతు జీవితాన్నే తీసుకోవచ్చు. మూడు బారిపోయింది. అందరూ పోయినారు, విధవరాలుగా ఉన్నారు, పేదలుగా ఉన్నారు, దిక్కులేని దరిద్రులుగా బతుకుతున్నారు. అలాంటి వారి జీవితాన్ని నీటి మడుగుగా చేసిన. ఎండిన నేలను ఏ రీతిగా అయితే ఆ యొక్క నీటి మడుగును ప్రవహింపజేసి, ఇప్పుడు తర్వాత వచ్చింది అన్ని చోట్ల బోర్లు వేసుకొని, తర్వాత పైపులు వేసుకొని, తోటలు పెట్టుకొని పంటలు సమృద్ధిగా పండిస్తూ ఉన్నారు. లేకపోతే మనకు కూడా ఆహారం కొరత ఉండేది. దేవుడిచ్చిన ఆలోచన. వర్షమే రావాలా, పంటే పండాలంటే సంవత్సరానికి ఒక పంటతోనే మనకు తినేవన్నీ దొరకవు. అన్ని కాలాల్లో అరటి పండ్లు దొరికినట్లుంటుంది, అన్ని కాలాల్లో ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, 30 అరణ్యమును ఆయన నీటి మడుగుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు తెలుసు యోసేపుని గురించి చెప్పబడిన మాట ఏమంటే, ఆదికాండం 49:22 చదవండి. ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద. కాబట్టి ఊట యొద్ద ఫలించడి కొమ్మ ఎలా ఉంటుంది? నెక్స్ట్ కాబట్టి ఒక ఊట దగ్గర, అంటే నీటి ఊట దగ్గర ఉన్నటువంటి చెట్టు పచ్చగా ఉంటుంది. తగిన కాలం అందు అది ఫలము. దేవుని బిడ్డలైన వారు ఆ రీతిగా అనేక రకాల ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, క్షేమకరంగా మేలుకరంగా ఉండరు. అంతేగాని ఇతరు కీడు చేసేవారు గాను, బాధ కలిగించేవారు గాను, మోసం చేసేవారు గాను, నష్టపరిచేవారుగా దేవుని బిడ్డలు ఉండరు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేస్తారు. అది దేవుని బిడ్డ లక్షణం. నువ్వు చేయట్లేదంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఒకటే గుర్తు, నీ కక్ష, నీ ద్వేషము, నీ అసూయ, నీ పగ, నీ స్వార్థం ఇతరులకు నష్టం కలిగజేస్తుందంటే ఎవడైనాను ఆయన ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. విశ్వాస లక్షణం అది కానే కాదు. చదవడు, ఒకసారి చదివితే మంచిదేమో. రోమా 12:21 గుర్తుపెట్టుకోండి. అది తిప్పేసి చదివేది అంతే. 12వ అధ్యాయం 12 తిప్పేసి 21. మేలు చేత కీడును. కాబట్టి పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే గ్రూపులు పెట్టుకొని ఊర్లు వల్లకాడగా మారిపోయిన వాళ్ళ వీళ్ళు నరుక్కొని చంపుకోవడం. కానీ అంతా కలిసిపోయిన తర్వాత ఆ ఊరు సస్యశ్యామలు ఎవరు పనులు చేసుకొని బాగా బతుకుతారు. అట్లా దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా కీడు వలన కాదు, మేలు చేతి. కాబట్టి సమయం లేదు, 2-3 ఎగ్జామ్స్లు ఉన్నాయి. కానీ దేవుని పిల్లలుగా మనం మేలు వలన ప్రేమతో జయిస్తాం. కానీ ప్రేమతోనే జయించాలి తప్ప కీడు కానీ ఇంకోటి ఏదైనా చేస్తూ ఉన్నా అంటే అది దుష్టుని ఆలోచన. దాని ద్వారా నీకు నష్టమే. కాబట్టి దేవుని పిల్లలుగా ఊట యొద్ద ఫలించేది కొమ్మగా ఉండాలా, గోడ ఎక్కి వ్యాపించేదిగా ఉండదు. కాబట్టి నీతిమంతుల యొక్క ఊట జీవపు ఊట. దేవుని పిల్లలు ఎట్లుంటారు? జీవపు ఊట. ఇతరులకు మేలు కలిగించేది, క్షేమం కలిగించేది, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది. ఇవన్నీ విషయాల్లో దేవుని పిల్లలుగా దేవుడు మనం చేస్తూ వచ్చిన. ఆ రీతిగా ఈనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆ రీతిగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఎండిన నేల నీటి ఊటలో చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసం ఏర్పరచుకున్నట్లు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు అంత అభివృద్ధి చేస్తూ దేవుని పిల్లలు ఆనాడు కానాన్లో ప్రవేశించి ఎంతో. కానాన్లు ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించేది. పాలు ఎట్లుగా ఉంటాయంట? ఆ పశువులు పచ్చగడ్డి తిని పోతూ ఉంటే ఆ పాలు సోపుకొచ్చి కారిపోతూ ఉంటాయంట, ప్రవహిస్తుంటాయంట. మనకు వాన వస్తే నీళ్లు బారుతాయి కొంచెంసేపే, ఏం చేయాలి? అంతే కదా. తేనెలు అంటే పెద్ద పెద్ద తేనె చెట్టులు. అవి తేనె పెట్టి ఆ చెట్లకు ఉన్నప్పుడు ఆ ఎక్కువైపోయి తేనె కారుతుంట, పాలు తేనెలు ప్రవహిస్తుందంట. మనం కొందామంటే 500 అర్ధ లీటరా తేనె. ఒరిజినల్ అయితే 1000 రూపాయలు ఉంటుంది. ఏదో డూప్లికేట్ది 500 ఏమో అమ్ముతుంటారు.
మనం దాన్ని తెచ్చి తేనె తెచ్చి ఏదో నానా కౌసలు పడతారు, అది వాళ్ళ ఇది వాళ్ళ, దాన్ని కలుపుకొని దీన్ని కలుపుకొని. ఇంకా కొంతమంది ఏందో చేసి నల్లగుండలు తెల్లగా కావాలని పూసుకొని ఉన్నిందంతా పోగొట్టుకొని అసలుకే ముప్పు తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి ఈనాడు ఎండిన నీళ్ళని నీటి ఊటగా నీ జీవితం కూడా అంతే, ఊటగా చేస్తాడు. ఊట ఏం తీసుకు సస్యశ్యామలంగా ఎక్కడైతే ఊట పుడుతుందో నీళ్ళు వస్తాయి. ఆ ప్రాంతం అంతా పచ్చగా చెట్లు, మళ్ళీ ఫలాలు, వృక్షాలు ఏ రీతిగా పండుతుంటాయో ఆ రీతిగా నీ జీవితము. అందుకే అంటారు ఎట్లున్నావంట, 3 పూలేమో 3, కాయలన్నీ ఎట్లొచ్చినాయి? పూలు 3 పూస్తే కాయలు 3 ఉండాలి కదా. అంటే డబుల్, 2 ఆశీర్వాదం యోబుకు వచ్చింది కదా. 2 దేవుని పిల్లలు ఎట్లుంటారంటే 2 ఆశీర్వాదం వాళ్ళకి మిగులుతుంది, ఇతరులకు కూడా సహాయకరంగా అవసరానికి సహాయం చేసేవారిగా ఉంటారు. మనకే మిగిలిలేదంటే ఏమని అర్థము? కాబట్టి ఇక్కడి నుంచి మనం తీర్మానం చేసుకుంటాం. ఈ 5 అనుభవాల్లో ఆశగల ప్రాణాన్ని ఇప్పుడు మనము థీమ్లోకి వస్తాం. 9వ వచనం చదవండి. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో. కాబట్టి దేవుడు నిన్ను తృప్తిపరచాలంటే మొదటిది నీకు ఆశ ఉండాలా, రెండవది మేలుతో నిన్ను తృప్తి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవైనది. ఒక మాట చదువు ముగిస్తాం. 31 కీర్తనలు 19. కాబట్టి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు, దేవుని యందు భయభక్తులు కలిగింటే నీ దేవుని యందు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట, ఇంత అని కాదు. తర్వాత ఏమన్నాడు? నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. ఒకవేళ నరులు కూడా ఇతరులు నిన్ను ఆశ్రయిస్తే వాళ్ళ కొరకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే 34లో 10వ వచనంలో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు, దేవుని ఆశ్రయిస్తే ఏ మేలు కొదవైండదు. ఏది కావాలంటే దేవుడు ఆ సమయానికి ఇస్తాడు. ఏది తక్కువ కాదన్నాడని చెప్పేటి ప్రభా ఇంట్లో పండుకుంటాను, నాకు కారు బంగ్లా ఊరికే పరీక్షలు రాయకుండా పాస్ చేయి, నెలంతా సంవత్సరం అంతా ఎట్టి తిరిగి పరీక్షలు అప్పుడు ఒకటి పాస్ చేయి ప్రభా అంటే కాదు. యుద్ధ దినమునకు గుర్రాన్ని అయితే పరిచినట్టుగా. ఒక యుద్ధంలో పోరాడాలంటే గుర్రాన్ని ప్రతిరోజు ట్రైనింగ్ చేస్తారంట. ఓ పోలీస్ సెలక్షన్లో రన్నింగ్లో చేయాలంటే వాడు కూడా రోజు ప్రాక్టీస్ చేయాలి. చదువుకునే వాళ్ళు కూడా ఉద్యోగం కాంపిటీషన్ ఎగ్జామ్ రాయాలంటే ప్రతిదినం కూడా వాళ్ళు ఏం చేయాలా, బాగా చదువుకోవాలా. అది కాబట్టి ఆ రీతిగా మనం దేవుని భక్తులు, దైవభక్తి గొప్ప లాభసాధం. 1 తిమోతి 6:10 రాయబడింది. కాబట్టి సాధన చేసుకోవాలి. ఇందులో ఉరికి వస్తే ఇంటిమి పోతిమి ఈయన కాటికి పొయ్యిన తాకి ఆ దానేలన్న తీసుకున్నాడంటే 1:09 అయినా ఇడిచిడబ్బా అనుకుంటుంటారు మీరు. ఇప్పుడు నా తలకై మధ్యాహ్నం నుంచి సిద్ధపడి అన్ని రాసి 3 వర్తమానాల్లో ఒకటే ఇప్పుడు మీకు చెప్పింది. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, అయిపోయిన తర్వాత ఒకటి. అది ఇంకా డెప్త్గా ఉంది కాబట్టి అదొద్దులేదని చెప్పేసి దీని మీదే చెప్పాలి. ఎందుకంటే అన్న ఇది తీసుకున్నాడు అట్లా చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆశ ఉండాలా, దేవుడు తృప్తిపరుస్తాడు. 2 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని నీతి కొరకు నీకు ఆశ ఉండాలా, తృప్తిపరచబడతావు. తర్వాత 2వ మాటగా మనం ఏం చూస్తూ వచ్చినాము? మర్చిపోతారు అప్పుడే కాదమ్మా. ఈ 9వ వచనంలోనే మొదటిదేమో తృప్తి, రెండోది మేలు. నువ్వు మేలు పొందాలంటే దేవుని ఆశ్రయించు నీ జీవితంలో. ఈ 5 విషయాలను గుర్తుంచుకొని 107వ కీర్తనలో ధ్యానిస్తూ వచ్చినాం. కాబట్టి మొదటగా ఏముండాలి? ఇప్పుడు 5 విషయాలు చెప్పండి. చక్కని మార్గం, దేవుని మార్గంలో నడిపించబడుతూ రావాలి. రెండవది దేవుడే మనకు సహాయపడినట్లుగా మనం నడుచుకోవాలి. మూడవది వాక్యం ద్వారా బాగు చేసేవాడుగా, ఏదైనా సరే తన వాక్యం ద్వారా మనం ఆదరించి బలపరిచి ధైర్యపరిచి సరిచేసి అన్నీ చేసేవాడుగా ఉంటున్నాడు, దానికి లోబడాలి. 4వది ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములను దేవుడు. 5వది ఆయన మనల్ని ఎండిన నేలను అరణ్యమును నీటి ఊటగా చేయు. మన జీవితం ఎంత అధోగతికి నా వలన కాదు, నేను ఏమి చేయలేను, నా పరిస్థితి ఇంతే, మా కుటుంబం ఇంతే, నా బతికి ఇంతే,
ఇదని ఇంక కాదు అనుకున్నప్పుడే దేవుడు చేస్తాడు. అయితే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అందుకే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కోదవైంది. దేవుని ఆశ్రయించాలంటే ఇంకోటి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారి వల్ల ఆయన దాసి ఉంచిన మేలు ఎంతో. అదే అన్నాడు కదా బోయజు రూత్ అన్నాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన ఎక్కువైంది. కాబట్టి అమ్మ నీ ప్రవర్తన గొప్పది. అందుకే ఆమెను బోయజు వివాహం చేసుకోవడానికి ఇష్టపడి, నీ జీవితం కూడా దేవుడు నిన్ను ఆశ్రయించాలంటే, మేలు పొందాలంటే ఈ అనుభవం గుండా మనం కూడా దేవుడు సిద్ధపరచున్నట్లుగా మనం కూడా తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు